హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలోని రెసిపీని చేసి చూపించబోట్లేదండి. మన కిచెన్లోకి కొత్తగా తీసుకున్న ఐటమ్స్ని చూపిస్తున్నాను. వేసవికాలం కదా, పచ్చళ్ళ సీజన్ కూడా వచ్చేసింది. దానికి యూజ్ అయ్యేటట్టుగా నేను ఈ జాడీలను తీసుకున్నాను. ఇవి ఎక్కడ తీసుకున్నాను, ఎంత రేటుకి తీసుకున్నాను అనేది ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ జాడీ వచ్చి నేను 300 రూపీస్కి తీసుకున్నాను. ఈ చిన్న జాడీలు వచ్చి 60 రూపీస్ పడ్డాయండి ఒక్కొక్కటిని. ఇవి 2 తీసుకున్నానండి. 2 కలిపి మనకి 120 రూపీస్కి ఇచ్చాడు అతను. ఈ జాడీలు నేను వైజాగ్ హైవే పక్కన అమ్ముతుంటే తీసుకున్నానండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొత్తం ఈ 3 జాడీలు కలిపి ఇది 300, ఈ 2 కలిపి 120, టోటల్గా 420 పడ్డాయండి. దీంతో పాటు నేను ఒక కుండను కూడా తీసుకున్నాను, పెరుగు తోడు వేసుకోవడానికి. ఇలాంటి కుండను కూడా తీసుకున్నాను. ఇది 100 రూపీస్కి ఇచ్చాడండి అతను. మరి రేటు ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా అన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ కలిపి టోటల్గా మనకి 520కి వచ్చాయండి. ఇది పెరుగు తోడు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఆ పర్పస్ మీదే తీసుకున్నాను. వీటితో పాటు నేను డీమార్ట్లో కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నానండి. వాటిని కూడా చూపిస్తాను. కప్ సెట్ తీసుకున్నానండి. ఇది డీమార్ట్, వైజాగ్ డీమార్ట్లో తీసుకున్నాను. ఇది వచ్చి 99 రూపీస్ పడింది. కప్పులు అయితే చాలా బాగున్నాయండి. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా ట్రాన్స్పరెంట్ కప్పులు తీసుకున్నాను నేను. ఈ మోడల్ నచ్చి తీసుకున్నాను. 99 రూపీస్కి అయితే బాగా వచ్చాయనే చెప్పొచ్చు. చాలా బాగున్నాయి కప్పులు కూడాని. మరి నేను తీసుకున్న ఈ కప్పుల సెట్ మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీటితో పాటు కర్రీస్ని సర్వ్ చేసుకోవడానికి ఒక సర్వింగ్ ప్లేట్ కూడా తీసుకున్నానండి. అది కూడా చూపిస్తాను. ఈ సర్వింగ్ ప్లేట్ వచ్చేసి 99 రూపీస్ పడిందండి. డిజైన్ అది బాగుందని తీసుకున్నాను. దీంతో పాటు ఇంకొక ప్లేట్ కూడా తీసుకున్నాను. ఇది కూడా 99 రూపీస్ పడింది కాస్ట్ వచ్చి. స్ట్రాంగ్గా కూడా ఉన్నాయండి. వీటితో పాటు సమ్మర్లో మనం కుల్ఫీలు తయారు చేసుకోవడానికి కుల్ఫీ మౌడ్స్ కూడా తీసుకున్నానండి. ఇవి వచ్చి 29 రూపీస్ పడ్డాయి ఈచ్ వన్. ఇలాంటివి 3 తీసుకున్నానండి నేను. కుల్ఫీలే కాదు, ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లోని. ఇలా 3 తీసుకున్నానండి. అలాగే చట్నీలు, సాస్లు సర్వ్ చేసుకోవడానికి ఇలాంటి చిన్న బౌల్ లాంటివి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి లేబుల్ తీసానండి, 15 రూపీస్ ఎంతో పడ్డది. ఇది వచ్చి ఇది 13 రూపీస్ పడిందండి. ఎంఆర్పి అయితే 21 రూపీస్ ఉంది, కానీ మనకైతే డిస్కౌంట్లో 13 రూపీస్కి వచ్చింది. చూడడానికి చాలా బాగుంది. మరి నేను తీసుకున్న ఈ ఐటమ్స్లో మీకు ఏ ఐటమ్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒక జ్యూస్ గ్లాస్ ఒకటి తీసుకున్నానండి, డిజైన్ అది నచ్చి. ఈ జ్యూస్ గ్లాస్ కూడా చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చి ఎంత పడిందో నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదండి. దీనిపైన ఉన్న లేబుల్ అనేది తీసాను, కానీ గ్లాస్ అయితే మట్టికి చాలా బాగుంది జ్యూస్ రైస్ సర్వ్ చేసుకోవడానికి. ఇప్పటి వరకు నేను చూపించిన ఈ జాడీల్లో కానీ ఈ ఐటమ్స్లో కానీ మీకు ఏ ఐటమ్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.